ఒక క్రొత్త విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. వాక్యములోకి వెళ్ళే ముందు బైబిల్ గూర్చి మనకు తెలియని విషయాలు రోజుకొక విషయాన్ని ఈ విషయం మీకు తెలుసా అనేటువంటి ఆలోచనతో రోజుకొక క్రొత్త విషయాన్ని మీకు తెలియచేస్తాను. 2 రోజుకొక బైబిల్ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. జవాబు తెలిసిన వారు మ్యూట్లో నుండి తీసైనా లేదా చాట్ బాక్స్‌లో అయినా ఆ జవాబును తెలియచేయండి. తరువాత బైబిల్‌లో భక్తులు చేసినటువంటి ప్రార్థనను రోజుకి ఒక్క భక్తుని ప్రార్థనను మనం విజ్ఞాపన సమయంలో ప్రార్థన చేద్దాం. ఈ రోజున ప్రార్థించడానికి టైం లేదు గనుక బైబిల్‌లో ఓ క్రొత్త విషయాన్ని మీకు చెప్పి, ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగి, ఆ తరువాత ఈరోజు వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజున బైబిల్‌లో మీకు క్రొత్తగా తెలియచేయాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, బైబిల్ మొత్తములో ఉన్నటువంటి 66 పుస్తకాలలో మొదటి 5 పుస్తకాలు అంటే 5 కాండములు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండముల పేర్లు మనందరికీ తెలుసు. ఈ 5 కాండాలను కలిపి తోరా అని పిలుస్తారు. తోరా, తోరా అంటే 5 కాండములను కలిపినది. ఈ 5 కాండాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం. ఆది కాండము, ఆది అంటే మొదట, ప్రారంభము అని అర్థం. కాండము అంటే భాగము. ఈ సృష్టి ఆరంభ భాగాన్ని చెప్పింది కాబట్టి ఆది కాండము అనేటువంటి పేరు ఆది కాండానికి పెట్టబడినది. అంటే అసలు ప్రారంభములో ఏం జరిగింది, సృష్టి ఎలా ఆరంభమైంది, జీవం ఎలా ఆరంభమైంది అనేటువంటి ఆ ప్రారంభ విషయాలన్నీ ఆ భాగములో చెప్పబడ్డాయి. రెండవది నిర్గమ కాండము. నిర్గమము అంటే వెళ్ళిపోవడము అని అర్థం. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వెళ్ళిపోయారు, బయటకు వచ్చారు కాబట్టి నిర్గమకాండము. బైబిల్లో నిర్గమకాండం చదివినప్పుడు ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకి ఎలా బయటపడ్డారు, వారు ఎలా వెళ్ళిపోయారు, వెళ్ళిపోయేటప్పుడు ఎలాంటి శోధనలు వచ్చాయి, ఎలాంటి ఆటంకాలు వచ్చాయి, అయినా దేవుడు వారిని ఎలా నడిపించాడు అనేటువంటి విషయాలన్నీ నిర్గమకాండములో ఉంటాయి. 3 లేవియా కాండము. లేవీయులు అంటే యాజకులు. యాజకులు ఎలా ఉండాలి, యాజకులు ప్రజలకి చెప్పవలసిన విషయాలు ఏమిటి, నియమ నిబంధనలు అన్నీ కూడా లేవియా కాండములో రాయబడి ఉంటాయి. యాజకులకు సంబంధించిన విషయాలు, బలులు యాజకులు ఎలా అర్పించాలి, అంటే జనాల చేత ఎలా అర్పించాలి, ఎలా అర్పించేటట్లు చేయాలి, ఇలాంటి యాజకులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా లేవియా కాండంలో రాయబడి ఉంటాయి. సంఖ్యాకాండము, సంఖ్య లెక్క. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరేటప్పుడు ఎంతమంది ఉన్నారు, వచ్చాక ఎంతమంది మిగిలారు, నాటికి ఎంతమంది ఉన్నారనేటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజల లెక్కలు, వంశాలు గురించి చెప్పబడుతుంది. కాబట్టి 4వ కాండాన్ని సంఖ్యాకాండము అని పిలిచారు. 5వ కాండము ద్వితీయోపదేశ కాండము. ద్వితీయోపదేశ కాండం అని ఎందుకు అన్నారంటే, ఒకసారి చెప్పినటువంటి విషయాన్ని మరలా రెండవసారి కనానుకు వెళ్ళేటప్పుడు వారికి తెలియచేయాలని చెప్పి రెండవసారి ఉపదేశం ఇవ్వడం కాబట్టి ద్వితీయ ఉపదేశం. ఉపదేశం అంటే తెలియజేయడం. రెండవసారి వారికి కొన్ని విషయాలు తెలియచేయడాన్ని బట్టి 10 ఆజ్ఞలు కూడా రెండోసారి చెప్తారు అక్కడ. అలా ఎలా ఉండాలనేటువంటివి రెండవసారి వారు కనానులోకి అడుగు పెట్టేటప్పుడు వారికి ఉపదేశం చేశారు కాబట్టి ద్వితీయోపదేశ కాండము. అర్థమైందమ్మా? మీకు రోజుకొక బైబిల్లో క్రొత్త విషయాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాం. ఈరోజు తెలియచేసింది ఏమిటంటే,
తోరా అంటే 5 పుస్తకాలు. ఆది కాండానికి ఆ పేరు రావడానికి కారణం ఆది, ప్రారంభము, కాండం అంటే భాగము, నిర్గమాకాండం అంటే నిర్గమం అంటే వెళ్ళిపోవుటకు అంటే ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళిపోయేటువంటి ఆ మధ్యలో జరిగిన విషయాలు ఉంటాయి. లేవియా కాండం అంటే యాజకులు ఎలా ఉండాలో ఉంటుంది. సంఖ్యాకాండం అంటే జనాలు ఎంతమంది ఉన్నారు బయలుదేరినప్పుడు, వచ్చిన తర్వాత మధ్యలో వంశాలు, లెక్కలు, ఇవన్నీ సంఖ్యాకాండం. రెండవసారి ఉపదేశాన్ని తెలియచేయడము ద్వితీయోపదేశ కాండం. ఇది ఈరోజు మనకు బైబిల్లో నేర్చుకున్నటువంటి క్రొత్త విషయం. రేపటి రోజున మరొక క్రొత్త విషయాన్ని, ఇలా రోజుకొక విషయాన్ని క్రొత్తగా మనం నేర్చుకుందాం. ఒక బైబిల్ ప్రశ్న కూడా అడుగుతానని చెప్పాను కదా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, బైబిల్ అంతటిలో కూడా బైబిల్ అంతటిలో కూడా అతి పెద్ద పేరు ఏమిటి? ఎవరైనా తెలిస్తే మ్యూట్లో నుండి తీసైనా జవాబు చెప్పండి. 119 కీర్తనలయ్య. నేను అడిగింది జాగ్రత్తగా బైబిల్ అంత అతి పెద్ద పేరు, ఒక పేరు ఉంటది కదా, ఒక వ్యక్తికైనా ఒక స్థలానికైనా, ఆ పేరులో అతి పెద్ద పేరు. నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? బైబిల్ అంతటిలో అతి పెద్ద పేరు ఏమిటి? పరిశుద్ధ గ్రంథమయ్యా. పరిశుద్ధ గ్రంథం కాదమ్మా. మీరు ఆన్సర్ తెలుసుకొని నాకు రేపు మార్నింగ్ లోపు చెప్పండి. ఒకవేళ మీరు రేపు మార్నింగ్ లోపు చెప్పకపోతే నేనే మీకు ఆ జవాబుని తెలియచేస్తాను. బైబిల్ అంతటిలో అతి పెద్ద పేరు. రెండవ ప్రశ్న కూడా అడుగుతున్నాను. అంటే వ్యక్తుల పేరా తమ్ముడు? అదొక రాజు పేరమ్మా. క్లూ చెప్పాలంటే ఒక రాజు పేరు. ఆ పేరు చాలా పెద్దది. ఇప్పుడు వరలక్ష్మి అనే పేరు 4 అక్షరాల పేరుంది. ఇమ్మానుయేల్ 5 అక్షరాలు, అలాగన పెద్ద పేరు అన్నమాట. ఆ పెద్ద పేరు బైబిల్లో ఒక ఆయనకు ఉంటుంది. ఆ పేరు ఏంటి అని అడిగాను. మీరు ఆ విషయాన్ని రేపు తెలుసుకుంటారు. మరొక ప్రశ్న కూడా అడుగుతాను, కొంచెం ఈజీ ప్రశ్న. బైబిల్ అంతటిలో బహువృద్ధుడు ఎవరు? బైబిల్ అంతటిలో బహువృద్ధుడు ఎవరు? నోవాహు కాదమ్మా. నక్లు. బైబిల్ అంతటిలో బహువృద్ధుడు ఎవరు? కాదండి, యోబు గారు కాదు అమ్మా. ఇది కూడా ఆలోచించండి. ఈ రెండవ ప్రశ్న చాలా ఈజీ అయిన ప్రశ్న. వృద్ధుడు అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను ఇంకో రకంగా అడిగితే మీరు వెంటనే ఆన్సర్ చెప్తారు. బట్ ఆ రకంగా అడగను. లేదు, వృద్ధుడు అంటే మెతుషెల. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆన్సర్ చెప్పిన వాళ్ళకి. ఎందుకు మెతుషెల వృద్ధుడు అంటే? ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు బైబిల్ అంతటిలో? మెతుషెల గారు. ఆది కాండంలో ఉంటది, మీకు పెడతానన్న. 990 69 సంవత్సరాలు బ్రతికాడు. 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆది కాండం 5:27. 969 సంవత్సరాల బ్రతికిన ఆయన ఎక్కువ వృద్ధుడు. చిన్న లాజిక్. ఈ అతిపెద్ద పేరు కూడా మీరు తెలుసుకోండి. బైబిల్ గురించి బాగా నేర్చుకుందాం మనం. ఈ 40 రోజుల ముందు నేర్చుకుందాం. ఆ తర్వాత రోజు రోజుకి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వెళ్దాం. అందరూ తలలు వంచండి అమ్మా. ఆ పేరు నోరు తిరగట్లేదన్నా. ఓకే, నువ్వు రెఫరెన్స్ చెప్పినా పర్లేదు తమ్ముడు. రిఫరెన్సా? రెఫరెన్స్ చెప్పినా పర్లేదు. ఆ పేరు ప్రాత నిబంధనలోని ఒక పేరే. ఆ పేరు చాలా సార్లు నేను కూడా మీతో బైబిల్ ఎగ్జామ్స్ ఎప్పుడన్నా గ్రూప్లో పెట్టినప్పుడు ఆ పేరు చెప్పినట్లు జ్ఞాపకమే. ఒకసారి చూడండి, లేకపోతే రేపొద్దు నేనే చెప్తాను. సరే, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరు ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినాలి. ఈ రోజు నుండి కొన్ని ఆరంభము నుంచినటువంటి విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఇవి మాకు తెలుసులే బ్రదర్ అనుకోకుండా ప్రతిదీ క్లారిటీగా మనం తెలుసుకుందాం. ఏదో గుడ్డిగా నమ్మడం లేదా ఏదో ఆచారంగా నమ్మడం కాదు.
వాస్తవాన్ని వాస్తవంగా మనం నమ్మాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మాట్లాడే దేవా నీకు వందనాలు. ఈరోజు ఈ ఉదయకాలాన్ని మాతో మీరు మాట్లాడరా దేవా. నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నీ మాటల కొరకు తృష్ణ కలిగి ఉన్నామయ్యా. నీ మాటల కొరకు ఆశపడుతూ ఉన్నామయ్యా. మీరు మాతో మాట్లాడండి దేవా. నీ మాట మాకెంతో జీవపు ఊట ప్రభువా. నీ మాట మాకు బలమునిస్తుందయ్యా. నీ మాట మాకు శక్తినిస్తుందయ్యా. మీరు మాతో మాట్లాడి మమ్ములను బలపరచమయ్యా. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రోజున మీతో పంచుకోబోతున్నటువంటి అంశం ఏమిటంటే, అందరూ జాగ్రత్తగా నేను చెప్పే మాటలు ఆలకిస్తూ వాక్యాన్ని వినాలి. దేవుడు ఉన్నాడా లేడా? మీరందరూ వెంటనే జవాబు చెప్తారు, దేవుడు ఉన్నాడు బ్రదర్. అందుకనే కదా మేము ఉదయాన్నే ప్రార్థనలోకి వచ్చాము. దేవుడు ఉన్నాడు కాబట్టే కదా మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అంటారు. మీకు తెలుసు దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడని ఎదుటి వ్యక్తికి నిరూపించాల్సి వచ్చినప్పుడు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని నువ్వు అన్నప్పుడు అతడు అడుగుతాడు, నువ్వెందుకు నమ్ముతున్నావు? నాకు జ్వరం తగ్గింది, నేను నమ్ముతున్నాను అన్నావు అనుకోండి, అతను అంటాడు, టాబ్లెట్లు వేసుకుంటే కూడా తగ్గుద్ది కదా అని మాట్లాడేవారు ఉంటారు. చాలా మంది లాజికల్ గా మాట్లాడినప్పుడు తలదించుకొని ఏమో నాకు తెలీదు అని అపజయంతో తిరిగి వచ్చేటట్లు మనం ఉండకూడదు. ఒక క్లారిటీ సమాధానం ఎదుటి వ్యక్తికి చెప్పేటట్లు ఉండాలి. మీరందరూ దేవుణ్ణి నమ్ముతున్నారు, చాలా సంతోషం. కానీ నువ్వు నమ్మటం వెనుకున్నటువంటి కొన్ని కారణాలు నువ్వు తెలుసుకుంటే, ఎవరైనా నిన్ను ప్రశ్నించినా లేదా కొన్ని పరిస్థితుల్లో నీ హృదయానికే ప్రశ్నలు వచ్చినా నీవు జవాబు చెప్పుకోగలుగుతావు. అందుకని ఇటువంటి అంశాలను మీతో పంచుకోవడానికి ఇష్టపడ్డాను. దేవుడు అంటే స్వయంభవుడు అని అర్థం. స్వయంభవుడు అంటే ఎదురు లేనివాడు, పుట్టుక చావు లేనివాడు, ఆరంభము ముగింపు లేనివాడే దేవుడు. దేవుడంటే సృష్టికర్త. దేవుడంటే సమస్తమునకు మూలము, కారణము. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు కనిపించట్లేదు? చాలా ప్రశ్నలు మీ మైండ్లో ఉంటాయి. కొన్ని మాటలు మీతో పంచుకొని అసలు దేవుడు ఉన్నాడని ఎలా నిరూపించగలుగుతాం మనం? అసలు దేవుణ్ణి మనం ఎందుకు చూడలేకపోతున్నాం? వీటి గురించి ఆలోచించండి. దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఈ కన్ఫ్యూజన్లో మనుషులు ఉన్నప్పుడు, దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగిన వారిని, అంటే దేవుణ్ణి నమ్మే వారినేమో ఆస్తికులు అంటారండి. ఆస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మేవాడు, దేవుడు ఉన్నాడని నమ్మేవాడిని ఆస్తికుడు. దేవుడు లేడు అనేటువంటి వాడిని నాస్తికుడు అంటారు. ఆస్తికుడు అంటే థీస్ట్, నాస్తికుడు అంటే ఎథిస్ట్. దేవుడు లేడు అనేవాడు నాస్తికుడు, ఉన్నాడనేవాడు ఆస్తికుడు. అసలు ఉన్నాడో లేడో నాకు తెలియదు అనేవాడు అజ్ఞేయవాది అంటారు, ఎగ్నోస్టిక్. ఏమో ఉన్నాడో లేడో నాకు తెలియదు, ఆయన గురించి నాకెందుకు అని కన్ఫ్యూజన్ లో ఉన్నవాడు అజ్ఞేయవాది, ఎగ్నోస్టిక్ అంటారు. ఈ దేవుడు ఉంటే అసలు ఉన్నాడని ఎలా నిరూపిస్తాం? ఉన్నాడని ఎలా నిరూపిస్తాం అనేటువంటి ఆ జవాబును మనం చూసే ముందు, అసలు దేవుణ్ణి మనిషి ఎందుకు చూడలేకపోతున్నాడు? చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న, దేవుడు ఉంటే కనిపించవచ్చు కదా బ్రదర్. ఇంతమంది దేవుడు లేడు అని మాట్లాడుతున్నారు, కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదని మాట్లాడుతున్నారు. వాళ్ళందరికి వచ్చి ఓసారి కనిపించిపోతే సరిపోద్ది కదా, అందరూ నమ్ముతారు కదా. అసలు ఈ గోళ్ళని ఉండవు, ఈ సువార్త ప్రకటించడం, లేకపోతే ఈ క్రైస్తవుల మీద దాడులు జరగటం, ఈ గోళంతో ఉండదు కదా. దేవుడు ఎందుకు ఒక మనిషికి కనిపించట్లేదు? తిమోతి పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక
6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో పింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ఉండునుగాక. ఇక్కడ రాయబడిన మాట సమీపించరాని తేజస్సులో, ఏ మనిషి కూడా వెళ్ళలేనంత, అసలు అడుగు పెట్టలేనంత తేజస్సులో ఆయన మాత్రమే ఉంటాడు. అటువంటి దేవుడిని ఎవడును చూడలేడు అంటున్నారు. అదేంటి, దేవుణ్ణి మనిషి ఎందుకు చూడలేకపోతున్నాడు? మీకు కొన్ని మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. జాగ్రత్తగా లాజికల్గా ఆలోచించండి. మన కళ్ళు పరిమితమైనవి, కొన్ని మాత్రమే మన కళ్ళు చూడగలవు. ఉదాహరణకి గ్రావిటీ ఉంది, చూడగలమా? వైఫై ఉంది, చూడగలమా? ఇప్పుడు ఒక ఫోన్ నుండి మరొక ఫోన్ మనం మాట్లాడుకున్నామంటే మధ్యలో సిగ్నల్స్ ఉన్నాయి, చూడగలమా? చూడలేం. ఎందుకు చూడలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆధ్యాత్మికమైన వాడు, అంటే ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు భౌతిక కళ్ళతో మనం చూడలేం, కానీ ఆయన శక్తి ద్వారా, ఆయన ప్రభావం ద్వారా ఆయన ఉనికిని మనం తెలుసుకోవచ్చు. కరెంటు తీగ కనిపిస్తుంది, కానీ లోపల కరెంటు మనం చూడలేకపోతున్నాం. కరెంటుని కళ్ళతో చూడలేకపోయినా ఆ తీగను పట్టుకున్నప్పుడు వచ్చే శక్తిని బట్టి, షాకును బట్టి ఇక్కడ కరెంట్ ఉంది అని మనం ఆ ఉనికిని బట్టి తెలుసుకుంటాం. అవునా కాదా? కరెంటు వైర్ పట్టుకొని నా కరెంటు కనిపించట్లేదులే అన్నామనుకోండి, షాక్ కొట్టి చస్తాం. అంటే కరెంటు కనబడట్లేదు, కానీ దాని శక్తి కనిపిస్తుంది. అలాగనే ఎందుకు బ్రదర్ అలాగంటే, మన కళ్ళు కేవలం విజిబుల్ స్పెక్ట్రమ్ మాత్రమే చూడగలవు. విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే కొన్ని మాత్రమే చూడగలవు. ఇప్పుడు మనం చూసే వాటిని దాదాపుగా 400 నుంచి 700 mm లైట్నే మనం చూడగలం. అంతకు మించి మనం చూడలేం, అంతకంటే తక్కువ మనం చూడలేం. విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. ఆ విజిబుల్ స్పెక్ట్రమ్ 400 నుంచి 700 mm లైట్ వరకే మనం చూడగలం, మిగతావి మనం చూడలేం. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, గాలి మనం చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేము? మన కంటికి ఆ గాలిని చూసే అంత విజిబుల్ లేదు. కొన్ని మాత్రమే మన కన్ను చూడగలదు. గాలినో, లేకపోతే కరెంటునో, లేకపోతే ఇంకొక పవర్నో మనం కంటితో చూడలేం. ఇప్పుడు కొన్ని ఉంటాయమ్మా. ఇప్పుడు బ్లడ్ ఉంది, బ్లడ్ని చూడగలం, లోపల ఉన్నటువంటి వాటిని చూడగలమా? వెంటనే ఏదన్నా రోగం ఉందనుకో ఏం చేస్తారు? మైక్రోస్కోప్ పెట్టి చూస్తారు. మన కంటితో చూడలేని దాన్ని మైక్రోస్కోప్ అనే కన్ను పెట్టి మనం చూడగలుగుతున్నాం. ఎందుకు? మన కన్ను కొంత మాత్రమే చూడగలదు. దేవుడు అంటే ఒక భౌతిక పదార్థం కాదు, ఆయన మట్టితో చేయబడిన వాడు కాదు. మన కంటికి విజిబుల్కి కనిపించడానికి ఆయన మన కంటి విజిబుల్ కంటే ఎక్కువ, అంతకు మించి ఉన్నటువంటి ఒక అదృశ్యమైన వ్యక్తి. ఆయన పవర్ని ఈ కంటితో చూడలేము. దేవుణ్ణి చూద్దామని ప్రయత్నించాడు. దేవుడు అసలు నిజం చెప్పాలంటే కంప్లీట్గా ఎవరికి కనిపించలేదు. చాలా మంది అంటారు, బ్రదర్ మీరు ఇందాక చదివించిన రిఫరెన్స్ లో దేవుణ్ణి ఇంతవరకు ఎవరు చూడలేరు అన్నారు. పౌలు గారు ఎవరిని చూశారు? యాకోబు గారు ఎవరిని చూశారు? మోషే గారు ఎవరిని చూశారు అంటారు. అంటే దేవుని సంపూర్తి స్వరూపాన్ని ఎవరు చూడలేరు. యేసుక్రీస్తు రూపములో పాత నిబంధనలు అయిన క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువారే ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం. ఆయన పూర్తి తేజస్సుతో, మహిమతో ఎవరు ఆయన్ని చూడలేకపోయారు. ఆ మహిమ చూడాలని మోషే కోరుకున్న వెనుక భాగం మాత్రమే మోషేకి కనబడింది.
పౌలు గారు దేవుని చూసినప్పుడు ఆయన కన్నుకి ప్రాబ్లం వస్తుంది. గుర్తుందా మీకు? పౌలు గారు దేవుని చూచినప్పుడు ఆయన కళ్ళు కనబడవు. ఎవరి దగ్గరికి వెళ్తాడు ఆయన? మళ్ళీ దైవజనుడైన అననీయ దగ్గరికి వెళ్తాడు. ఆయన కళ్ళు ఎందుకు పోయాయి? దేవుని మహిమను చూచినప్పుడు దేవుడు ఆయన కంటి విజిబుల్ కంటే ఎక్కువగా ఉన్నవాడు. సో అందుకని ఆయన కళ్ళు పోయాయి. మన కన్ను కొంతవరకు మాత్రమే చూడగలం. ఇప్పుడు ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్ని మనం చూడగలం, కన్నారపు కూడా చూస్తాం, అంతేగాని సూర్యుడిని చూడగలమా? నా భాష అర్థమవుతుందా? చూస్తారా? ఎందుకు చూడలే? మన కన్ను కొంతవరకు మాత్రమే చూడగలదు. అంతకు చూడటం మన కంటి పవర్ వల్ల కాదు. ఆలోచించండి. చాలా మంది దేవుడు నాకు కనిపించొచ్చుగా అంటే ఆయన కనబడతాడు. బట్ నీ కంటికి ఉన్న శక్తి ఏమిటి? నువ్వు లోకంలో ఉన్నటువంటి భౌతిక వస్తువులను, పదార్థాలను ఎలాగైతే చూస్తున్నా అలాగే నేను దేవుణ్ణి చూడాలంటే అది కుదరదు కదా. ఇప్పుడు 2 డైమెన్షన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫోన్ చూస్తున్నాం, ఎదురు నుంచి చూస్తే మనకేం కనిపిస్తుంది? ఫోను ఎదురు కనిపిస్తుంది, అటుపక్క ఇటుపక్క కనిపిస్తుంది, వెనుక బాగా కనిపిస్తుందా? అంటే మనం ఒకటి చూసినప్పుడు మనిషి కనిపిస్తున్నాడు, ఒక వ్యక్తి నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు, ఆ వ్యక్తి ముందు భాగమే నువ్వు చూడగలుగుతావా? వెనక భాగం కూడా చూస్తావా? ముందు భాగం మాత్రమే. దాన్ని ఏమంటారు సైన్స్ భాషలో? 2 డైమెన్షన్ అంటారు. అవునమ్మా? ఇప్పుడు నువ్వు గనక డాబా మీద ఉన్నామనుకో, కింద ఒక వ్యక్తి నిలబడి ఉన్నా అనుకో, అప్పుడు నువ్వు ముందు వెనక రెండు చూడగలుగుతావు లేదా? అంటే దాన్ని ఏమంటారు? 3 డైమెన్షన్ అంటారు. అలాగున కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. 3 డైమెన్షన్ అయింది, 4 డైమెన్షన్. ఇప్పుడు దేవుడు అనేటువంటి వ్యక్తి 4 డైమెన్షన్స్, 5 డైమెన్షన్స్, ఇలాంటి డైమెన్షన్స్ కు మించి ఉన్నాడు. నువ్వు ఎలా చూడగలవు? ఆయన ఆత్మస్వరూపే. దేవుడు నా కంటికి కనబడట్లేదు కాబట్టి నేను నమ్మట్లేదు అనేటువంటి మాట ఎప్పుడు వాడకూడదు. దేవుడు మన కంటికి కనబడకపోయినా ఆయన శక్తి మనకి కనిపిస్తుంది. దేవుని శక్తి ఉనికిని బట్టి ఆయన ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఈ రోజున చాలా మంది దేవుడు లేడు 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 అంటున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, 0 నుండి ఏదైనా వస్తుందా? ఇప్పుడు ఉదాహరణకి నిర్జీవము నుండి జీవం వస్తుందా? మీరు చెప్పండి. నిర్జీవం నుండి జీవం వస్తుందా? ఇప్పుడు ఉదాహరణకు ఒక రాయి ఉంది. రాయి పిల్లల్ని పెట్టినట్టు చూసామా? రాయి పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడ చూసామా? ఎందుకు? రాయిలో లేదు. జీవము లేని దానిలో నుండి, నిర్జీవమైన దాని నుండి జీవం ఎలా వస్తుంది? సైన్స్ ఏం చెబుతుందంటే, సైన్సు బైబిలు ఈ సృష్టి ఆరంభం తప్ప మిగతావన్నీ ఒకేలా ఉంటాయి. సృష్టి ఆరంభం విషయంలోనే సైన్స్కి బైబిల్కి కాస్త వ్యతిరేకంగా ఉంటుంది. సైన్స్ ఏం చెప్పుద్దంటే, చదువుకున్న వారికి బాగా తెలుసు, చదువుకోని వారికి కూడా అర్థమయ్యేటట్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సైన్స్ బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. అంటే పెద్ద విస్ఫోటనం జరిగింది. విస్ఫోటనం అంటే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ పెద్ద సౌండ్కి ఒక చిన్న బిందువు ఏర్పడింది. ఆ బిందువు విస్తరించింది. దాని నుండి ఒక కణం వచ్చింది. కణమేమో ఆ కణమేమో ఒక జీవి అయింది. ఆ జీవి ఇంకో జీవి అయింది. అలా కాలక్రమేణా కోతి వచ్చింది. కోతి నుండి మనిషి వచ్చాడని సైన్స్ చెప్తుంది. దేవుడు అంటాడు, అరే మీరు చెప్పేటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటి? ఒక పెద్ద సౌండ్ వచ్చింది, ఆ సౌండ్లో నుండి సృష్టి వచ్చింది. బైబిల్ కూడా ఈ మొదటి ఆరంభం అదే చెప్పింది. ఆ పెద్ద సౌండ్ ఏంటో తెలుసా? సృష్టి కలుగునుగాక అని. ఈ సృష్టిని దేవుడు శాసించిన ఆయన మాట. ఎప్పుడైతే ఆయన మాట బయలుదేరిందో సృష్టి కలిగింది. సైన్స్ ఏమో అనుకోకుండా ఒక సౌండ్ వచ్చిందండి, దేవుడేమో ఆ సౌండ్ ఆయనదే అని చెప్పాడు. సైన్స్ ఏమో ఆ కాలక్రమేణా ఒక నిర్జీవంలో నుండి జీవం వచ్చిందనింది. దేవుడేమో నిర్జీవంలో నుండి జీవం రావడం అసాధ్యం. 0 నుండి ఏదైనా వస్తుందా? ఏదైనా ఉందంటే దాన్ని సృష్టించిన వాడంటూ ఉంటాడు.
ఇప్పుడు ఉదాహరణకి నీ చేతిలో ఫోన్ ఉంది, ఎక్కడి నుండి వచ్చింది ఫోను అంటే అదంతటది ఆకాశం నుంచి ఊడిపడింది బ్రదర్ అంటే ఏమంటారు? ఊడిపడిందా, సంతోషం అని కళ్ళకద్దుకుంటారా? ఎలా ఊడిపడిద్దయ్యా? ఈ ఫోన్ నాకు కనిపిస్తుందంటే దీన్ని సృష్టించిన వాడంటూ ఒక ఆయన ఉంటాడు. నేను ఆయన్ను చూడలేకపోతున్నాను. ఇప్పుడు మీ చేతుల్లో ఫోన్ ఉంది, ఆ ఫోన్ తయారు చేస్తున్నాను మీరు చూసారా? చూడలేదు. మీకు కనబడుతున్నాడా? కనపడడు. మీకు పరిచయమేనా? లేదు. ఏమోనయ్యా, అమ్మారు, కొనుక్కున్నాం, నాకేం తెలుసు అంటారు. అంటే నీ చేతిలో ఉన్న వస్తువును బట్టి ఎవరో ఒక్కరు తయారు చేశారని నువ్వు నమ్ముతావా? అదంతటా అది ఊదిపడింది అంటావా? జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు చిన్న చిన్న లాజిక్‌లే మనం మిస్ అయిపోయి, ఎవరైనా వచ్చి మనల్ని ప్రశ్నించినప్పుడు మనమేదో దేవుడు లేడు, మనమేదో ఒక మాయలో ఉన్నాం, మంత్రంలో ఉన్నామని మాట్లాడేటువంటి వారు ఎదుట, లేదు ఆయన ఉన్నవాడు, దేవుడు ఉన్నాడు, సృష్టికర్త లేనిదే సృష్టి ఎక్కడిది అని ఒక సవాల్ విసిరే విధంగా మనం సిద్ధపడాలని మీకు ఈ ప్రశ్నలన్నీ వేస్తూ ఉన్నాను. అర్థమవుతుందమ్మా? అంటే ఒక వస్తువు ఉన్నదంటే సృష్టించేవాడు కనబడకపోయినా ఆ సృష్టించేవాడు ఉండుంటాడు కాబట్టి అది నా చేతిలోకి వచ్చింది, అది నా చేతిలోకి వచ్చింది. సున్నా నుండి ఏది రావడం అసాధ్యం. నిర్జీవం నుండి జీవం రాదు. దేవుడు ఉంటే ఆయనను శాస్త్రీయంగా నిరూపించగలరా? చాలా మంది అంటే దేవుడు ఉంటే అని నిరూపించండి, మీరు సైన్స్ ప్రకారంగా నిరూపించండి, సోషల్ ప్రకారం నిరూపించండి, అటు నిరూపించ కొన్ని నిరూపించవచ్చు, కొన్నిటిని మనము నిరూపించలేం, ఎందుకని ఆయన వాటికి మించి ఉన్నాడు. ఇప్పుడు మీరు పైథాగరస్ థీరం అని ఒకటి చదువుకుంటారు, చదువుకునే పిల్లలకు తెలుసు. ఈ పైథాగరస్ థీరంని ఎవరైనా సైన్స్ లో నిరూపిస్తారా? నా ప్రశ్న అర్థమైందా? నిరూపించలేము. ఈ పైథాగరస్ థీరం కంటే 1+1 = 2 అని లెక్కల్లో చెప్పారు. ఈ లెక్కల్లో చెప్పింది నిజమో కాదో సైన్స్ ప్రకారం నాకు నిరూపించండి అన్నాను అనుకోండి, అది అజ్ఞానమా కాదా? అజ్ఞానము. అజ్ఞానమే. ఇప్పుడు నేను లెక్కల సబ్జెక్ట్ లో నుంచి నేను వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళి ఈ సబ్జెక్ట్ లో నాకు ఆ సబ్జెక్ట్ కావాలంటే అది కష్టం కదా. దేవుడు ఉన్న మాట వాస్తవమే, నేను అనుకున్న విధంగా ఉండాలి, నాకు ఇక్కడ కనబడాలి, అక్కడ దేవుని కోణములో వెతుకో, ఆయన నీకు ఖచ్చితంగా దొరుకుతాడు. నీ కోణంలోకి దేవుని రమ్మని కోరుకోవద్దు. ఈ రోజున దేవుణ్ణి చాలా మంది ప్రశ్నించే వారు ఎక్కువైపోతున్నారు. దేవుని గురించిన అవగాహన లేకుండా పోతుంది. అసలు ఈ దేవుణ్ణి ఎలా నమ్మాలి? ఏది దానంతట అది రాదు కదా. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టికర్త ఉన్నాడంటే ఆయన కనబడకపోయినా ఆయన ఉనికి కనిపిస్తుంది. సైన్స్, దేవుడు ఈ రెండింటిని పక్కన పెడితే ఎలా కలిగిందో సైన్స్ చెప్పింది. అసలు ఇది కలగటానికి కారణం ఎవరో దేవుడు చెప్పాడు. ఈ కలగటానికి, సృష్టి కలగడానికి కారణం అయినటువంటి వ్యక్తిని దేవుడు అన్నారు. ఈ సైన్స్ అంతా ఎలా జరిగిందే రాయబడి ఉంటది. ఎవరు జరిగారో సైన్స్ ఏమంటది తెలుసా? ఒక పవర్, ఒక ఎనర్జీ అంటది. దేవుడు అంటాడు ఆ ఎనర్జీకే దేవుడు అంటారు. అసలు దేవుడు ఉన్నాడని ఎలా నిరూపించగలం? చాలా విషయాలు ఉంటాయి. ఈ సబ్జెక్ట్ లోకి వెళ్తుంటే ఇదే చాలా రోజులు పడుతుంది. మీకు బేసిక్ పరంగా మాత్రమే చెప్తున్నా. దేవుడు ఉన్నాడని ఎలా నిరూపించగలుగుతాం? బైబిల్ ప్రకారంగా నిరూపించే ప్రయత్నం చేద్దాం. చూడండి, అందరూ జాగ్రత్తగా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. దేవుడు ఉన్నాడని మనం బైబిల్ ప్రకారంగా ఎలా నిరూపించగలుగుతాం? దేవుని గురించి చదవండి అమ్మా. అదే తెలియక సత్యమైనదేదో అది కొంచెం నిదానంగా మనం చదువుదాం, అందరూ విన. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని
జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచును ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక కనుక వారు వారు నిరతు నిరతురులై ఉన్నారు. చూడండి, ఆయన అదృశ్య లక్షణములు అంటే కంటికి ఆయన అదృశ్యంగా ఉన్నా ఆయనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అనగా ఏంటి ఆ లక్షణాలు? అనగా నిత్య శక్తియు దైవత్వమును, ఆయనలో ఉన్న దైవత్వం, ఆయనకున్న శక్తి, జగదుత్పత్తి మొదలుకొని, ఈ జగత్తు ఉత్పత్తి మొదలుకొని, ఈ జగత్తుని దేవుడు తయారు చేసినప్పటి నుండి సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. దేవుడు లేడు అని పలికేవారు చివరికి నిరతురులై ఉంటున్నారు. దేవుడు ఉన్నాడు అని ఎలా చెబుతారయ్యా మీరు అంటే, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన. ఏమండి, సృష్టింపబడిన వస్తువులను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సృష్టింపబడిన వస్తువులు, చెట్టు, మనము ఆక్సిజన్ని మన లోపల నుండి బయటకు విడిస్తే చెట్టు మనం ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటకు విడిచిపెడితే చెట్టు ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకిస్తుంది. తెలుసు కదా మీ అందరికీ. ఇప్పుడు అదే చెట్టు అలా ఎందుకు ఉండాలి? ఒక్కోసారి ఆలోచిద్దాం. చెట్టు అసలు ఆక్సిజన్ ఇవ్వడం మానేసింది, మన బ్రతికేంటి? ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైపోయి ఆక్సిజన్ సరిగ్గా దొరకక ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏమిటంటే అక్కడ చెట్లు బాగా విపరీతంగా నరికేశారు. ఇప్పుడు చెట్లు నరకడం వల్ల ఆక్సిజన్కి ఇబ్బంది పడి కొన్నిసార్లు ఆక్సిజన్ దొరకక సెలవులు ఇచ్చేస్తుంటారనమాట గవర్నమెంట్, పొల్యూషన్ ఎక్కువై. ఇప్పుడు చెట్టే లేకపోతే పరిస్థితి ఏంటి? మనం బ్రతికే వాళ్ళమా? అంటే నువ్వు ఒకడు ఉంటావు, నువ్వు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఒక వాయువుని వదులుతావు. ఆ వదిలిన దాన్ని ఒకటి తీసుకోవాలి, ఆ తీసుకున్నది మళ్ళా నీకు అవసరమైంది నీకు ఇవ్వాలనేటువంటిది. ఆ వస్తువుని అక్కడ పెట్టింది ఎవరు? ఆ చెట్టును అక్కడ పెట్టింది ఎవరు? ఆలోచించి ఒకసారి. అసలు కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకోపోతే పరిస్థితి ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకోపోతే ఎట్లుంటుందో తెలుసా? మొత్తం విషవాయువులన్నీ తయారయ్యి జబ్బులు విపరీతంగా పెరిగిపోతాయి, అసలు బతకడానికి అవకాశం ఉండదు. అంటే మనకు అవసరం లేని దాన్ని తీసుకుని మనకు అవసరమైంది ఇవ్వడానికి ఈ భూమి నిండా విపరీతమైన చెట్లు నుంచిన దేవుడు, ఆ సృష్టింపబడినటువంటి ఆ సృష్టి ఆయన ఉన్నాడని నిరూపించట్లేదా? ఇలాంటి చిన్న లాజిక్ మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మబ్బులు అవి వర్షాన్ని ఇవ్వడం ఏంటో, భూమి మీద ఉన్నటువంటి నీటిని తీసుకుని వర్షం ఇవ్వడం ఏంటో, ఆ మబ్బుల్లోంచి వర్షం రావడం ఏంటో. అసలు వర్షమే రాకపోతే పరిస్థితి ఏంటి? సూర్యుడు పొద్దున సూర్య కాంతి మన మీద పడడం ఏంటో, సాయంత్రానికి మళ్ళీ చీకటి రావడం ఏంటో, ఇవన్నీ సృష్టింపబడిన వస్తువులను అంత స్పష్టంగా చూస్తున్నప్పుడు ఆయన ఉన్నాడని ఉనికి కనిపించట్లేదా? అందుకని అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ప్రకృతి అందాలు చూడడానికి వెళ్ళండి. ఎందుకంటే అలా వెళ్ళడం మంచిది. ఆ ప్రకృతిని చూస్తున్నప్పుడు దేవుని సృష్టి గొప్పతనం అర్థమవుతుంది. జలపాతాలు అసలు రీసెంట్గా మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జలపాతాలు చూస్తుంటే షాక్ అవుతాను నేను. అరే, అసలు కొండలో నుండి నీరు పుట్టడం ఏంటి? అసలు ఎంత మధురంగా ఉంటాయి ఆ నీరు, ఎంత చూడడానికి చూడముచ్చటగా ఉంటాయి. అసలు ఒక సృష్టికర్త లేకపోతే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు నీళ్ళే లేవనుకుందాం, పరిస్థితి ఏంటి? రోజుకి 4-5 లీటర్లు అయినా మా మంచినీళ్ళు తాగండి, ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. అసలు నీరే లేకపోతే అంటే నువ్వనే వ్యక్తికి నీకు నీరు అవసరం అని ఆ భూమి కింద నీళ్లు పెట్టారు. చూడండి, ఆ భూమి కింద నీళ్లు లేకపోతే
భూమి కింద ఏదో పనికిరాంది ఏదో ఉంది, నీళ్లు లేకపోతే బతికే వాళ్ళము. అంటే నువ్వు త్రాగటానికి నీరు అవసరమని, నువ్వు పీల్చడానికి గాలి అవసరమని, నువ్వు నివసించడానికి భూమి అవసరమని, నీకు అవసరమైనవన్నీ సమకూర్చాడు. ఈ కనిపిస్తున్నాయి అంటే ఈ సమకూర్చిన వ్యక్తి ఒక ఆయన లేకుండా ఉంటాడా? ఆలోచించాలి. నువ్వు ఇంటికొచ్చావు, ఇంటికి వచ్చిన వెంటనే పక్కంతా సర్దుంది, నీకు అవసరమైన ఫుడ్ అంతా బల్ల మీద పెట్టుంది. అన్ని పెట్టినప్పుడు నువ్వు దాన్ని చూసి అబ్బా అబ్బా ఫుడ్ ఎంత బాగుందో, పక్క ఎంత బాగుందో అని అనుకొని ఏం చేస్తావు? ఈ ఫుడ్ని, ఈ పక్కని, ఈ పనులన్నీ కూడా మా అమ్మ చేసిందేమో, నా భర్త చేశాడేమో, నా భార్య చేసిందేమో అనుకుంటావు. అంతే తప్ప ఇది అదంతట అది కలిగింది అనుకుంటావా? అంటే నువ్వు ఇంటికి వచ్చిన వెంటనే నీకు అవసరమైనది ఒక మనిషి అన్ని సమకూర్చాడంటే ఆ మనిషి నీ కొరకు కష్టపడ్డాడని నువ్వు ఆలోచిస్తున్నావే. దేవుడు నా కొరకు ఇన్ని పెట్టాడే. రోజు నా పొలం, నా స్థలం, నాదని కొట్టుకుంటుంటారు. అది ఎక్కడిది? నీకుది. నీకెవరిచ్చారు అది? నీకు దేవుడిచ్చింది కాదా? ఒకసారి ఆలోచించండి. చుట్టూ ఉన్న ప్రకృతి, చెట్లు, జలపాతాలు, సముద్రాలు ఎంత లోతైనవంటే ఆ అలలు ఉంటాయి కదా, ఆ అలలకు మించి సముద్రాలు రావు. సముద్రాల్లో ఉన్న లోతు మామూలు లోతు కాదండి. కానీ అవి మించి రావు. చూడండి, సముద్రాల పక్కనే కొన్ని గ్రామాలు, సముద్రాల పక్కనే కొన్ని ప్రాంతాలు. ఎప్పుడైనా బీచ్లకు వెళ్ళినప్పుడు ఈ సృష్టి ఇంత గొప్పతనం. ఆ సృష్టి ఇక్కడ ఏమని రాయబడింది స్పష్టంగా? సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. క్లారిటీ వస్తుంది. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలు. కీర్తనల గ్రంథం 19:1-2 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రికి రాత్రే జ్ఞానం తెలుపుచుండండి. ఆకాశం చూడండి ఒకసారి, దేవుని మహిమ ఏంటో వివరిస్తాను. అంతరిక్షం చూడండి, అంతరిక్షంలోకి వెళ్ళాడు, అంతరిక్షంలో ఉన్నాడని. అంతరిక్షంలోకి చాలా మంది, ఒక ఆయన అంతకుముందు ఒక శాస్త్రవేత్త అంతరిక్షంలోకి వెళ్ళి, మీరందరూ దేవుడు 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 అంటారు, నాకు అంతరిక్షంలోకి వెళ్ళాను, మీరు నా అనుకున్నటువంటి దేవుడు నాకు కనిపించలేదు అని ఆయన ఒక కామెడీ వేశాడంట. వెంటనే దాని వెనక ఇంకొక ఆయన అన్నాడు, నువ్వు అంతరిక్షానికి ఆక్సిజన్ లేకుండా వెళ్ళు, లేదా నీకున్న ఆక్సిజన్ పైపు తీసి అప్పుడు కనిపిస్తాడు నీకు దేవుడు అన్నాడంట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలా మంది అంతరిక్షంలోకి వెళ్ళి దేవుడు కనిపించలేదు, దేవుడు అంతరిక్షంలో ఉంటాడు. అంతరిక్షంలో ఉండటం కాదు, ఆయన వాటికి మించి ఉంటాడు. ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి అంతరిక్షం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక ఆయన అంతరిక్షానికి వెళ్ళి ఆయన దేవుని మహిమను కొనియాడాడు. ఆయన ఏమంటాడంటే, సార్ మీరు చంద్రుని దగ్గరికి వెళ్ళారు, మీరు చాలా గొప్పలు సార్ అంటే, చంద్రుని దగ్గరికి వెళ్ళిన నేను గొప్పని కాదు, నా కోసం ఆ పరము నుండి భూమి మీద దిగొచ్చిన యేసుక్రీస్తు గొప్పోడు అన్నాడంట. వాళ్ళందరూ అంతరిక్షంలోకి వెళ్ళి, ఇంకొక ఆయన అయితే అంతరిక్షంలోకి వెళ్ళి ఆయన అక్కడ అసలు ఎంత భక్తి అంటే, కొన్ని బుక్స్ చదువుతున్నప్పుడు ఆయన అంతరిక్షంలోకి వెళ్ళంట ప్రభు బల్లారాధన వాళ్ళు ఆయనకి మిస్ అవుతుందేమోనని రొట్టె ముక్క ద్రాక్షరసం అక్కడికి తీసుకెళ్ళి అంతరిక్షం మీద మొదటి ప్రభు బల్లారాధన ఒక ఆయన చేశాడండి. కమ్యూనియన్ సర్వీస్ తీసుకున్నాడు అక్కడ. వాళ్ళు దేవుని సృష్టిని అంత ఘనపరుస్తున్నారు పెద్ద పెద్ద సైంటిస్టులు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, సృష్టికర్త లేనిదే సృష్టి లేదు. సృష్టికర్త ఒక ఆయన ఉంటాడు. డార్విన్ సిద్ధాంతాన్ని మొదట్లో బాగానే చెప్పాడు. చివరికి కంటి గురించి డార్విన్ మాట్లాడుతున్నప్పుడు, నేను దీని గురించి ఏం మాట్లాడలేను, ఆయనే తన సిద్ధాంతాన్ని తప్పు అని తానే తన పుస్తకంలో రాసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. తాను డార్విన్ అంటే ఎవరంటే కోతి నుండి మనిషి వచ్చాడని చెప్పిన ఆయన సిద్ధాంతం కరెక్ట్ అని ఆయనే నిరూపించలేకపోయాడు. కొన్ని ప్రశ్నలు ఆయన అడిగినప్పుడు, కొన్ని ప్రశ్నలు ఆయన వేసినప్పుడు ఆయన తికమక పడిపోయాడు. ఎందుకంటే ఆయన ఎలా జరిగిందో ఊహించాడు, కానీ ఆ జరగటానికి కారణం ఎవరని ఊహించలేకపోయాడు. పగటికి పగలు, రాత్రికి రాత్రి, వాటికి భాషలు లేవు, వాటి స్వరము లేవు.
అయినా వాటిని చూస్తున్నప్పుడు ఆయన ఉన్నాడని మనకు తేట పడుతుంది. సృష్టిని బట్టి దేవుడు ఉన్నాడని మనకి క్లారిటీగా అర్థమవుతుంది. అందుకని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంటది, ఎవరైతే దేవుడు లేడు అంటారో, ఎవరైతే దేవుడు లేడు ఇది తనంతట తాను కలిగిందంటాడో వాడు ఎవడట? బుద్ధిహీనుడు. అందుకని యోబు 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటది. యోబు 12వ అధ్యాయం 8-9 వచనాలు. భూమిని గురించి భూమిని గురించి ధ్యానించిన భూమి ఎంత బాగుంది అని భూమి గురించి కనుక ధ్యానిస్తే అది నీకు బోధించును, అది నీకు బోధించును, సముద్రములోని చేపలను సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. నీకు దాన్ని వివరించును. చూడండి ఎంత చక్కగా అంటాడు. అరే బాబు 7వ వచనం కూడా, మృగములు విచారించి అవి నీకు బోధిస్తాయి దేవుడు ఉన్నాడని. మృగాల దగ్గరికి వెళ్ళి దేవుడు ఉన్నాడని ఆకాశ పక్షులు విచారించి అవి తెలియజేస్తాయి. సముద్రంలో చేపలు వివరిస్తాయి. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడలా 9వ వచనం, యెహోవా హస్తము వీటిని కలుగజేసనని తెలుసుకోలేని వాడెవడో. వీటన్నిటిని గురించి ఆలోచిస్తుంటే దేవుడే వీటిని చేశాడని, దేవుని ద్వారానే ఇవి కలిగిందని ఆలోచించుకోలేనోడు ఎవడు? అందుకే 52:1 కీర్తన, దేవుడు లేడు అని పలికేవాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు. వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడు కలడు. దేవుడికట వివేకము కలిగి, అయ్యా నువ్వు ఉన్నావు కదయ్యా అని ఆయన వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. దేవుడు ఆకాశం నుండి చూస్తున్నా, నీ వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఉన్నాడా అని నన్ను వెతికే వారు ఎవరైనా ఉంటారా అని ఆకాశం నుండి చూస్తారంట. సాధు సుందర్ సింగ్ గారు అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయన తనకు ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటే నాకు కనబడు, నాతో మాట్లాడని ఎన్నో దేవుళ్ళు పేర్లన్నీ ఎత్తారట. వారెవరు ఆయనతో మాట్లాడకపోతే మాట్లాడే దేవుడు ఆయనతో మాట్లాడాడు. మీకు ముందు అసలు దేవుడు ఉన్నాడా అనేటువంటి క్లారిటీ ఇచ్చాక యేసు ప్రభువే దేవుడని ఎందుకు నమ్ముకోవాలో తర్వాత సెషన్లో మనం చూద్దాం. ఇప్పుడు ఒకటే పాయింట్ చెప్పాను, రేపు 4 పాయింట్లు చెప్తాను. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మొదటి కారణం సృష్టింపబడిన వస్తువులు ఆయన ఉన్నాడని మనకు తేటపరచుచున్నవి. అర్థమవుతున్నాయి? మీరు ఎప్పుడైనా మీకు అవిశ్వాసం వచ్చి సృష్టిని చూడండి చాలు. అందుకే ఎప్పుడైనా నాతో పాటు ఉన్న యవనస్తులను కానీ, మేము పరిచర్య నిమిత్తం ఎక్కడికన్నా వెళ్ళినా కానీ దేవుడు సృజించినటువంటి వాటిలో ఎక్కువసేపు గడపాలని ఆశపడతాం. ఎందుకంటే ఆ వాటిల్లో ఎంజాయ్ చేస్తున్న సేపు దేవుని సృష్టి ఎంత గొప్పది. పర్వతాలు, శిఖరాలు, నదులు, సముద్రాలు ఆయన మాట ద్వారా కలిగాయంట. చూడండి ఎంత బాగుంటాయి, ఎంత ప్రశాంతంగా ఉంటది. ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు ఆ ప్రశాంతతని, ఆ చెట్లుని, ఆ పెట్టెల్ని అవి చూస్తున్నప్పుడు మనసు రిలాక్స్గా ఉంటుంది. దేవుడు సృష్టిలో భాగం అది. వాటిని చూస్తున్నప్పుడు ఆయన గొప్పతనం అర్థమవుతుంది. నీకు వెంటనే అర్థం కాదు, శూన్యములో ఉన్న సృష్టిని తయారు చేసిన దేవుడు నా బ్రతుకును కూడా ఇంత అందంగా మార్చగలిగినటువంటి సమర్థుడని నీకు వాటిని చూస్తున్నప్పుడు ఆలోచన రావాలి. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, మాట్లాడే దేవుడవు నీవు అయ్యా, నీవు ఉన్నవాడవని మేము దాని గురించినటువంటి ఓ క్లారిటీని పొందాలని కొన్ని మాటలు ధ్యానిస్తుండగా మాతో మీరు కొన్ని మాటలు మాట్లాడారు. నీవు ఉన్న దేవుడువయ్యా, నీకు మరుగైనదంటూ ఏది లేదయ్యా. అయ్యా నీవు చేయలేనిదంటూ ఏదీ లేదు ప్రభువా. అయ్యా తండ్రి, నీవు ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడువయ్యా. అయ్యా నీ వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము తోసివేయు కదయ్యా, అయ్యా మీరు మాట్లాడేటువంటి దేవుడయ్యా తండ్రి, మీరు కృప చూపించేటువంటి దేవుడయ్యా. అయ్యా మీరు మాతో మాట్లాడి అయ్యా మీరు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. ఈరోజు మేము చేయబోతున్నటువంటి ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండి మీ కృప చూపించండి. కన్నీటితో ఉన్న వారికి కన్నీటిని తొడవండి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందులు తొలగించండి, నష్టాల్లో ఉన్న వారికి నష్టముల నుంచి పైకి తీసుకురండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి, వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించండి.
చాలా మంది డిఎస్సిలో క్వాలిఫై అవ్వక మానసికంగా కృంగిపోయి అల్లాడిపోతున్నారు. వారికి ధైర్యాన్ని ఇవ్వండి. వారి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఏదైనా వారి నీ వైపుకు మీరు ఎప్పుడైనా మలుచుకుంటారని నమ్ముతున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి కొట్టివేసి నీ పిల్లలకు మీరు తోడుగా ఉండి బలపరిచి బలహీనతలో నుండి లేవనెత్తి మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే వందనాలమ్మా.